యాజ్ న్యూ, ఓల్డ్ యాజ్ ఓల్డ్ అనేది నేను చెప్తాను. దీన్ని ఏమంటారంటే బైండ్ వేరియబుల్స్కి ఈచ్ రో. ఓకే ఓకే. ఇక్కడ ఏంటంటే ఎలా వర్క్ అవుతుందంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రిగ్గర్లో ఎలా ఇంటర్నల్గా ఎలా వర్క్ అవుతుంది. ఓకే. ఇది నరియో వచ్చి డిఎంఎల్ ఆపరేషన్స్ ట్రిగ్గర్ అనేది పక్కన పెట్టే జస్ట్ ఎట్లా ఇంటర్నల్గా ఎట్లా వర్క్ అవుతుందంటే ఇన్సర్ట్ చేసినప్పుడు టేబుల్ ఇన్సర్ట్ చేసినప్పుడు ఆ రికార్డ్ ఉందా ఉండదా, ఇది కొత్త వాల్యూస్. ఓకే, ఇట్లా ఉండకూడదు డేటా. సో ఈ ఉన్నప్పుడు ఇన్సర్ట్ ఆపరేషన్ జరిగినప్పుడు ఏదైనా టేబుల్లోకి ఇన్సర్ట్ ఆపరేషన్ జరిగినప్పుడు అది ఒక ఈవెంట్, ఈవెంట్ అండ్ డిఎంఎల్ ఆపరేషన్ అని ఇన్సర్ట్ చేసినప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ టేబుల్లో ఈ ట్రిగ్గర్ ఏం చేస్తుంది అంటే ఈ చెప్పిన ఎగ్జాంపుల్లో ఎంప్లాయ్ ఆటోమేటిక్గా ఇది జనరేట్ చేస్తుంది, ప్లస్ ఎంప్లాయ్ నేమ్ అనేది ఇది పెడుతుంది. మనం బయటగా ఈ 3 వాల్యూస్ మాత్రమే మనం బయట ఇస్తున్నాం, అవునా? ఈ ఒక్కటి మాత్రమే మనము సీక్వెన్స్ లో ట్రిగ్గర్ లో పెడుతున్నాం. అందుకు నేనేం చేస్తానంటే ఇది కట్ చేస్తాను, ఎందుకంటే ఈ ట్రిగ్గర్ ద్వారా జరిగేది కాదు కదా ఇది. ఇది కట్ చేస్తాను, తీసుకొని పక్కన పెడతాను. ఓకే, ఇది ఎంప్లాయ్ నెంబర్ ఆటోమేటిక్గా. ఇప్పుడు ఎంప్లాయ్ నెంబర్ ఇక్కడ వచ్చేసరికి ఎంప్లాయ్ నెంబర్ ఉండదు కదా, బ్లాంక్ ఉంటుంది, ఏముండదు, రికార్డే ఉండదు అసలు డేటా టేబుల్లో. అంటే ఏంటి, ఈ ఇన్సర్ట్ ఆపరేషన్స్ ఎప్పుడు జరగకముందు ఏది ఈ ఈవెంట్ అనేది ట్రిగ్గర్. ఈ ట్రిగ్గర్ ఏం చేస్తుంది, మనము ఇక్కడ డేటా లేదు కాబట్టి సీక్వెన్స్ నెంబర్ జనరేట్ చేసి సీక్వెన్స్ ద్వారా జనరేట్ చేసేసి ఈ వాల్యూకి ఇంక్రిమెంట్ చేసి ఇన్సర్ట్ చేస్తుంది. అలా దిస్ వాల్యూస్ ఇక్కడ మాత్రం మనం ఇన్సర్ట్ స్టేట్మెంట్ వాడతాం. ఈ ట్రిగ్గర్ ఏం చేస్తుందంటే ఇక్కడ 2 పక్కల చూస్తే ఇన్సర్ట్ చేయకముందు ఏ వాల్యూ ఉండింది, ఇన్సర్ట్ చేసిన తర్వాత ఏ వాల్యూ ఉంది, దానికోసం ఐడెంటిఫై చేయడం కోసము ట్రిగ్గర్ ఏం చేస్తుందంటే ఇట్ హ్యాస్ కైండ్ ఆఫ్ బైండ్ వేరియబుల్స్ పెడుతుంది. బైండ్ వేరియబుల్స్ అంటారు దాన్ని. బైండ్ వేరియబుల్స్ ఏంటి, ఆటోమేటిక్గా 2 కీ వాల్యూస్ని
పెడుతుంది. దాన్ని ఏమంటారంటే ఓల్డ్, ఇక్కడ వచ్చేసరికి న్యూ కీవర్డ్స్. మనం క్రియేట్ టేబుల్ ఎలాగా అలాగా దీన్ని కూడా ఈ 2 కీస్ ఒక్కొక్క రికార్డ్ని ఐడెంటిఫై చేయడానికి. ఎందుకు ఇది పెట్టిందంటే ఈ జనరిక్గా పెట్టింది ఓల్డ్ అండ్ న్యూ అని. ఈ ఓల్డ్ న్యూ ఎప్పుడు ఆపరేట్ చేస్తుంది టేబుల్ మీద? ఓల్డ్ అని ఎప్పుడు ఉంటుంది? ఇక్కడ చూడు, ఈ ఇన్సర్ట్ స్టేట్మెంట్స్ లో చూస్తే ఇన్సర్ట్ ఆపరేషన్స్, ఇన్సర్ట్ లో ఉన్నప్పుడు ఓల్డ్ వాల్యూ ఉంటుందా? ఓల్డ్ అని ఉంటుందా? ఉండదు. ఉండదు. ఇన్సర్ట్ చేసినప్పుడు ఆపరేషన్ రికార్డ్ ఉండదు కదా, ఒక వాల్యూ రిఫరెన్స్ అనేది ఉండదు కదా, ఉండదు. కానీ అప్డేట్ ఏంది? ఓల్డ్ వాల్యూ ఉంటుంది. డిలీట్ కూడా ఓల్డ్ వాల్యూ ఉంటుంది, మధ్య కూడా ఉంటుంది. ఉన్న రికార్డ్స్ మీద మనం ఆపరేట్ చేస్తున్నాం. అంటే ఏంటి? ఇక్కడ ఓల్డ్ ఉంటుంది ప్లస్ న్యూ ఉంటుంది. న్యూ వాల్యూ అంటే కొత్త వాల్యూ. మనం కొత్త వాల్యూ ఏదో ఒకటి అప్డేట్ చేస్తాం కదా, దాని ఇక్కడ న్యూ ఉంటుంది, ఓల్డ్ ఉంటుంది, న్యూ ఉంటుంది. న్యూ అంటే ఏముంటుంది? న్యూ ఆపరేషన్ ఏముండదు, డిలీట్ అయిపోతుంది. రికార్డ్ డిలీట్ అయిపోతుంది కదా, న్యూ ఉండదు. చేస్తున్నాం కదా. అప్డేట్ ఏంటి? ముందు ఏ వాల్యూ ఉంది, తర్వాత ఏ వాల్యూ మార్చినాం. 2 వాల్యూస్ ఉంటాయి దీంట్లో, అవునా? ఇక డిలీట్ చేసేసరికి ఓల్డ్ వాల్యూనే ఉంటుంది, న్యూ వాల్యూ ఉండదు. ఎందుకంటే డిలీట్ అయిపోతుంది రికార్డు, అవునా? మధ్య కొన్ని వచ్చేసరికి నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ 3 థింగ్స్. ఈ 3 కలిపి ఇన్సర్ట్, డిలీట్. అందుకు ఈ మధ్య ఏంటంటే ఎక్కువగా జనరల్గా వాడకూడదు, కానీ వాడచ్చు. కానీ యాక్సెప్ట్ చేస్తుంది, ట్రిగ్గర్ యాక్సెప్ట్ చేస్తుంది ఆపరేషన్ జరిగినప్పుడు. ఇది ఎప్పుడు వాడాలంటే ఏదన్నా నీకు లాజిక్ పూర్తిగా నీకు బిజినెస్ లాజిక్ కన్నా ఈ 3 థింగ్స్ కన్నా చేయమని చెప్పినప్పుడు కోడ్ ఇది విడివిడిగా రాస్తే కోడ్ పెద్దది అవుతుంది కదా, దానికోసం కానీ ఈ మధ్య వాడతారు. మధ్య అనేది ఒకటే స్టేట్మెంట్ లో రాసుకోవచ్చు. ఈ ట్రిగ్గర్ ఏంటంటే నేను చెప్పాను కదా, బిజినెస్ లాజిక్ అంతా రాయొచ్చని. ఈ బిజినెస్ లాజిక్ అని ఏ విధంగా రాస్తాము? దేనిలాగా రాస్తామంటే ఇట్ ఈస్ లైక్ ఏ ప్రొసీజర్ లాగా కానీ ప్యాకేజ్ లాగా కానీ లాజిక్ మనం రాస్తాం కదా దీంట్లో. దాన్ని ఒక ఇట్స్ అ కైండ్ ఆఫ్ బిజినెస్ లాజిక్ వేర్ యూ కెన్ రైట్ యాజ్ ఎంటైర్ థింగ్ హియర్. ఒక బిజినెస్ లాజిక్ దాన్ని ఏమంటారంటే ఇక్కడ ప్రొసీజర్ లాగా రాయొచ్చు అన్ని. సో అందుకొని ఇక్కడ వచ్చేసరికి ఈ బైండ్ వేరియబుల్స్ ఇంట్రడ్యూస్ చేశారు దీన్ని. సో ఇన్సర్ట్ అనే ఎగ్జాంపుల్ మనం తీసుకొని మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి ఇది బ్యాక్గ్రౌండ్ లో ఎలా జరుగుతుంది టేబుల్. ఆ టేబుల్ మీద ఉన్నప్పుడు రికార్డు టేబుల్లో ఇంకోటి ఏంటంటే మనము ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేస్తున్నాం కదా, ఒక రో రికార్డ్ ఇన్సర్ట్ చేస్తున్నాం. అప్పుడు ఇన్సర్ట్ చేసినప్పుడు ఈ 2 రకాలుగా ట్రిగ్గర్స్ రాయొచ్చు. ఏది? ఇక్కడ రో లెవెల్ ట్రిగ్గర్ అంటే ఏదన్నా ఒక రికార్డ్ మీద ఆపరేషన్ జరిగినప్పుడు మనము ఇక్కడ సీరియల్ నెంబర్ జనరేట్ చేయండి అని. ఎప్పుడైనా ఒక రికార్డు ఉంటే ఎన్ని రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తే అన్నిసార్లు ట్రిగ్గర్ అవుతుంది. అంటే దట్ ఈస్ కాల్డ్ రో లెవెల్ ట్రిగ్గర్. ఇంకో రకంగా ఏంటంటే 2 రకాలుగా రాయొచ్చు. స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్ అంటారు. అదే రో లెవెల్ ట్రిగ్గర్ కానీ స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్ కానీ, ఈ 2 టైప్స్ అన్నమాట. ఈ రో లెవెల్ ఏంది? ప్రతి ఒక్క రికార్డు మీద ఒక రో మీద కన్నా ఆపరేట్ చేసినప్పుడు, ప్రతి ఒక్క రో మీద ఆపరేట్ చేసినప్పుడు మనం ఏం రాస్తామో ఆ లాజిక్ ని ఎగ్జిక్యూట్ చేయడం. స్టేట్మెంట్ వచ్చేసరికి నీకు రికార్డ్తో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయని పర్వాలే, సంబంధం లేదు. ఎన్ని టేబుల్ మీద ఆపరేట్ చేసినప్పుడు ఆ స్టేట్మెంట్ ఒక్కసారి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది టేబుల్. ఇది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ 2 విషయం ఎలా అనేది నేను చెప్తాను ఎగ్జాంపుల్ మీద. ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఇంటర్నల్ ఎలా వర్క్ అవుతుంది బ్యాక్గ్రౌండ్ లో అనేది. ఈ లాజిక్ ఓకే. ఓల్డ్ వాల్యూ బైండ్ వేరియబుల్స్ పెట్టాం. ఇప్పుడు మనం రాసే ఎగ్జాంపుల్లో చూద్దాం ఎలా రాస్తాం. ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు బిఫోర్ ఇన్సర్ట్ ఈ విధంగా రాయొచ్చు. ఇది ఈవెంట్స్
ఈవెంట్స్ వచ్చేప్పుడు బిఫోర్ ఇన్సర్ట్, బిఫోర్ అప్డేట్, బిఫోర్ డిలీట్, బిఫోర్ మర్జ్. అలాగే ఆఫ్టర్ ఇన్సర్ట్, ఆఫ్టర్ అప్డేట్, ఆఫ్టర్ డిలీట్. ఇప్పుడు ఇది ఆఫ్టర్ డిలీట్ ఎట్లా రాయాలా, బిఫోర్ ఇన్సర్ట్ ఎట్లా రాయాలా అనేది జస్ట్ కామన్ సెన్స్ లాగానే అంతే దీంట్లో కూడా. ఇప్పుడు మనం ఈ సినారియోలో మనము టేబుల్లో డేటా అనేది లేదు కదా, లేనప్పుడు మనము బిఫోర్ ఇన్సర్ట్ వాడాలా, ఆఫ్టర్ ఇన్సర్ట్ వాడాలా? ఆఫ్టర్ ఇన్సర్ట్ వాడాలా. ఇన్సర్ట్ చేసిన తర్వాత అప్డేట్ చేస్తావా సీరియల్ నెంబర్ని? అప్డేట్ చేయడానికి ఇంత ముందు లేదు కదా సార్, మనమే ఎంటర్ చేసాం. అప్డేట్ కాదు. ఇప్పుడు మనం ఇన్సర్ట్ చేస్తాం ఈ స్టేట్మెంట్ ద్వారా. ఓకే. ఈ చేయక ముందు ఎంప్లాయీ నెంబర్ జనరేట్ చేయాలా, ఇన్సర్ట్ చేసిన తర్వాత ఎంప్లాయీ నెంబర్ జనరేట్ చేయాలా? చేయక ముందులే జనరేట్ చేయాలా. కాబట్టి బిఫోర్ ఇన్సర్టే వాడాలి. నీకు అర్థమైందా? ఈ లాజిక్ జస్ట్ మీ ఎప్పటికీ మిస్ కాకూడదు. అందుకే బిఫోర్ ఇన్సర్ట్ పడింది. బిఫోర్ ఇన్సర్ట్ ఆన్ ఏ టేబుల్ మీద? ఈ టేబుల్ మీద. ఓకే. రెఫరెన్సింగ్ ఓల్డ్ యాజ్ ఓల్డ్ అంటే రెఫరెన్సింగ్ ఓల్డ్ యాజ్ ఓల్డ్ అండ్ న్యూ యాజ్ న్యూ. నేను ఇక్కడ చెప్పాను కదా బైండ్ వేరియబుల్స్ అని. అంటే ఏ వాల్యూ అనేది ఈ వాల్యూ ఓల్డ్ వాల్యూలో స్టోర్ అయిపోతాయి. ఓల్డ్ అనేది ఒక బైండ్ వేరియబుల్. ఆ బైండ్ వేరియబుల్లో ఆ వాల్యూస్ ఓల్డ్ వాల్యూ ఇప్పుడు మనకు ఒక అప్డేట్ వాడాం కాబట్టి ఇది అవసరం లేదు యాక్చువల్గా. ఓల్డ్ యాజ్ ఓల్డ్, న్యూ యాజ్ న్యూ. ఎందుకంటే ఫస్ట్ టైం ఇన్సర్ట్ చేస్తున్నాము, ఓల్డ్ వాల్యూస్ అనేది ఉండవు. అందుకు మనకి ఇది అవసరం లేదు. రెఫరెన్సింగ్ ఓల్డ్ యాజ్ ఓల్డ్ రాయని అవసరం లేదు. సినారియో న్యూ యాజ్ న్యూ అని పెట్టాం. ఎందుకంటే బిఫోర్ ఇన్సర్ట్ మాత్రమే వాడుతున్నాం. మనం ఏమైనా అప్డేట్ వాడితే అప్పుడు అప్డేట్ వాడినప్పుడు కానీ ఎప్పుడు వాడాలా మనము? అప్డేట్ వాడిన సినారియో మాత్రమే ఉన్నప్పుడు. ఒకవేళ రెండు అప్డేట్ కానీ ఇన్సర్ట్ కానీ ఆపరేట్ చేసినప్పుడు ఏమవుతుంది ఇక్కడ రాసుకోవచ్చు. అప్డేట్ అంటే ఇక్కడ వచ్చేసరికి ఏంటి, బిఫోర్ ఇన్సర్ట్ ఆర్ బిఫోర్ అప్డేట్ అని, ఆర్ డిలీట్ ఇటు కూడా రాసుకోవచ్చు. ఒకే దాంట్లో రాయొచ్చు. అంత లాజిక్. ఇదంతా ఏంటంటే బిఫోర్ అనేది దానికి ఈ 3 ఆపరేషన్స్కి వర్తిస్తుంది అన్నట్టు. ఇది 3 వర్తించినప్పుడు ఇన్సర్ట్ మాత్రము ఓన్లీ బిఫోర్ న్యూ వాల్యూ మాత్రం ఉంటుంది కదా. అప్డేట్కి 2 వాల్యూస్ ఉంటాయి, 2 కావాలి. డిలీట్కి ఓల్డ్ ఒకటే ఉంటుంది. ఈ విధంగా ఒక్కొక్కదానికి రాయలేము కాబట్టి అప్పుడు ఏం పెడతారంటే ఓల్డ్ యాజ్ అని పెడతారు. ఓల్డ్ యాజ్ ఓల్డ్, న్యూ యాజ్ న్యూ అని పెడతారు. అన్నిటికీ వర్తిస్తారు. కామన్గా వాడవాడిని అర్థం. ఇప్పుడు నేను బిఫోర్ ఇన్సర్ట్ పెట్టినప్పుడు ఏమవుతుంది, ఈ అప్డేట్ లేదు కదా మనకి ఈ సినారియోలో, ఈ ఎగ్జాంపుల్లో ఈ సినారియోలో మాత్రం. అందుకు మనము ఓల్డ్ వాల్యూ ఉండవు కాబట్టి తీసేస్తాం, అవసరం లేదు. ఇప్పుడు నీకు పర్పస్ అనేది ఇది కామన్ కీవర్డ్స్ అన్నమాట. ఇవి ట్రిగ్గర్ రాసేటప్పుడు మనకు టేబుల్లో క్రియేట్ టేబుల్ నేమ్ ఎలా పెట్టి బ్రాకెట్లో కాలమ్స్ ఇస్తాం కదా, ఆ కాలమ్స్ ఇచ్చినట్టుగా ఇక్కడ కూడా అంతే. ఓకే. బిఫోర్ ఇన్సర్ట్ ఆన్ రెఫరెన్సింగ్ న్యూ యాజ్ న్యూ ఫర్ ఈచ్ రో అంటే ఒక్కొక్క రికార్డ్ ఇన్సర్ట్ చేసినప్పుడు ఒక రికార్డ్ మాత్రం ఇన్సర్ట్ చేస్తాం కదా, ఒకరికన్నా ఎక్కువ చేయొచ్చు. కానీ ఒక్కొక్క రికార్డ్ ఇన్సర్ట్ చేసినప్పుడు ఈ ట్రిగ్గర్ అనేది ఎగ్జిక్యూట్ చేయమని అర్థం. ఓకే. అది దీన్ని ఏమంటారు, నేను చెప్పాను కదా, ఇది ఈ పెయింట్లో వెళ్ళినప్పుడు ఈ డయాగ్రామ్లో రో లెవెల్ ట్రిగ్గర్ అంటారు. ఓకే. ఒక రో మీద ఒక న్యూ రికార్డ్ మీద మనం ఆపరేట్ చేస్తున్నాం కాబట్టి ఫర్ ఈచ్ రో అని పెట్టినాం. అదే స్టేట్మెంట్ రాయన అవసరం లేదు. ఓకే. అది డిఫరెన్స్ అంతే. రాయకపోతే మొత్తానికి అప్లై అవుతుంది. రాయకపోతే ఏమవుతుంది, అదే మొత్తానికి అప్లై అవుతుంది. మొత్తానికి అవ్వదు కదా, ఒక రోకు కాదు. ఈ ట్రిగ్గర్ మనం రాసేది దేనికోసము, పర్పస్ ఏంటి, ప్రతి ఒక్క రికార్డుకి మనము
ఇంక్రిమెంట్ చేయాలా వాల్యూ అని అర్థం కదా. ఉమ్. అప్పుడు నువ్వు స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్ వాడతావా, రో లెవెల్ వాడతావా? ఓన్లీ రో లెవెల్ వాడతాను. ఓన్లీ రో లెవెల్ మాత్రమే వాడాలా. ఉమ్. అంటే ఒక్కొక్క రికార్డులో ఇప్పుడు నేనేం చేస్తాను, ప్రతి ఒక్క రికార్డ్ నేను జస్ట్ ఓన్లీ సీరియల్ నెంబర్ జనరేట్ చేయమని ఇచ్చినాను ఎంప్లాయీ నెంబర్కి. కానీ ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేసేప్పుడు ఈ వాల్యూని డిఫాల్ట్గా వాల్యూ పెట్టాలి అంటే లేదు, ఏదన్నా ఈ కాలమ్స్ కాకుండా మిగతా వేరే కాలంని అప్డేట్ చేయాలంటే ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు ఒక టేబుల్లో ఎంప్లాయీ టేబుల్ కాదు, ఎంప్లాయీ కౌంట్ అనే ఒక టేబుల్ ఉందనుకో. మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేసి ఎంప్లాయీ నెంబర్ జనరేట్ చేసి ఇన్సర్ట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఎన్ని రికార్డ్స్ మనం ఇన్సర్ట్ చేస్తామో ఎన్ని రికార్డ్స్ మనము ఆ రో ఎంప్లాయీ కౌంట్ అనే టేబుల్లో వెళ్ళి అన్ని రికార్డ్స్ ఈ ఇన్సర్ట్ అయినాయి అనే ఒక కౌంటర్ మనం పెట్టామనుకో, ఆ టేబుల్లో ఒక కాలంలో పెట్టామనుకో, రో కౌంట్ అని ఒక టేబుల్లో పెట్టామనుకో, ఆ కాలంలో ఎగ్జాంపుల్ ఏంటంటే ఎంప్లాయీ అండర్స్కోర్ కౌంట్ అనే ఒక టేబుల్ ఉంది. ఓకే, అంటే రియల్ టైం సినారియో ఎలా ఉంటుందో నేను చెప్తాను ఇక్కడ. ఈ టేబుల్లో మనకేముంది రిక్వైర్మెంట్ ఇచ్చినారంటే నేను ప్రతిరోజు ఇన్సర్ట్ చేస్తాను రికార్డ్స్ టేబుల్లో. ఎందుకంటే ప్రతి ఒక్క ఎంప్లాయీ నా కంపెనీలో జాయిన్ అవుతారు. జాయిన్ అయినప్పుడు ఇప్పుడు నాకు ఈ రోజుకి నాకు ఎంతమంది ఎంప్లాయీస్ జాయిన్ అయినారు అని తెలియడం కోసం నేనేం చేస్తానంటే జస్ట్ ఒక టేబుల్ పెట్టుకుంటాను, ఎంప్లాయీ కౌంట్ అని. ఎంప్లాయీ డైలీ కౌంట్ అనో లేకపోతే ఏ విధంగా మంత్లీ కౌంట్ అనో ఒక టేబుల్ పేరు పెట్టుకుంటాను. దీంట్లో ఈఎంపీ అండర్స్కోర్ కౌంట్ అని ఒక ఫీల్డ్ కాలం పెట్టుకుంటాను. ఈ కాలంలో నేను ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేస్తాను. ఇప్పుడు ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి ఈ టేబుల్లో? ఒక 7 ఉన్నాయి రికార్డ్స్. మొత్తం 8 ఉన్నాయి. ఓకే, ఈ 8 ఉన్నాయి కాబట్టి నాకు ప్రస్తుతానికి కౌంట్ ఎంత ఉంటుంది, వాల్యూ 8 ఉంటాయి. ఇప్పుడు నేను ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేస్తా. ఇన్సర్ట్ చేసినప్పుడు సీరియల్ నెంబర్ ఇక్కడ ఉన్న కౌంటర్ ఎంత ఉండాలా? +1 అవ్వాలి. +1 అవ్వాలా. అంటే ఇది లాజిక్ ఎవరు రాస్తారు? అదే లాజిక్ ఇప్పుడు రో లెవెల్ ట్రిగ్గర్ అవుతుంది కదా, రో లెవెల్ ట్రిగ్గర్ అవుతుంది దీనికి. ఇది కూడా ఎందుకంటే దీనికి ఒక ట్రిగ్గర్లో రాస్తాం లాస్ట్లో ఫర్ ఈచ్ రో మనం ఇన్సర్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఇది రో లెవెల్ ట్రిగ్గర్ అని రాస్తాం. ఇక్కడ మనం ఇక్కడ ఏం పెడతామంటే ఇక్కడ ఫర్ ఈచ్ రో అని పెట్టేసి ఒక వేరియబుల్ డిక్లేర్ అని పెట్టాలి. డిక్లేర్ అని కీవర్డ్ పెట్టాలి. ఇది అనానమస్ బ్లాక్స్ లాగా కాదు, మామూలుగా ఇక్కడ ఏముంటుంది, మామూలు ప్రొసీజర్లో యాజ్ అని పెట్టి రాస్తాం, అవునా? అలా కాకుండా ఇక్కడ డిక్లేర్ అని పెట్టాలి. ఇది డిక్లేర్ ఒక వేరియబుల్ డిఫైన్ చేసామనుకో నెంబర్ అని. ఇప్పుడు ఈఫ్ ఇన్సర్టింగ్ అని ఇది ఈవెంట్ పేరు. ఈవెంట్స్ అనేది ఇన్సర్ట్ అనేది ఎలా చెప్తుందంటే ఇన్సర్టింగ్ అంటే ఇన్సర్టింగ్ అని రాయాలి, అప్డేట్ అంటే అప్డేట్ అని రాయాలి. ఇఫ్ డిలీట్ దెన్ అని రాసేసి సెలెక్ట్ ఇక్కడ సీక్వెన్స్ నెంబర్ ఉంది కదా, మనం ఏం చేయాలా? సీక్వెన్స్ నెంబర్లో ఈ సీక్వెన్స్ పేరు ఇక్కడ ఏం సీక్వెన్స్ పేరు మనం క్రియేట్ చేసాం, ఈఎంపీ అండర్స్కోర్ SCQ. ఓకే, డాట్ నెక్స్ట్ వాల్యూ ఇది కీవర్డ్. అంటే నెక్స్ట్ వాల్యూ ఏది ఉంటుందో ఆటోమేటిక్గా ఇంక్రిమెంట్ చేసుకుంటుంది. అదే ఇంటూ ఈ వేరియబుల్ ఫ్రమ్ డ్యూయల్ పెట్టేప్పుడు ఈ వేరియబుల్లో మనకు కొత్త ఎంప్లాయీ నెంబర్ ఉంది. ఆ ఎంప్లాయీ నెంబర్ దాన్ని మనం ఏం చేస్తాము, డాట్ న్యూ నేను చెప్పా కదా బైండ్ వేరియబుల్. ఈ బైండ్ వేరియబుల్ డాట్ ఎంప్లాయీ నెంబర్ ఏది కాలము EMPNO ఎంప్లాయీ నెంబర్ పెట్టేసి ఈ కండిషన్ క్లోజ్ చేస్తాం. ఇప్పుడు ఇన్సర్ట్ ఉన్నప్పుడు మాత్రమే ఇది ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ రన్ అయ్యి ఇన్సర్ట్ అయ్యి ఇది అసైన్ చేస్తుంది. అసైన్ చేసేస్తే డాట్ న్యూ అనేది ఉంది కదా,
ఈ బిఫోర్ ఇన్సర్ట్ చేసినప్పుడు జనరేట్ చేసి రెడీగా పెట్టుకుంటుంది. మనం బయట రన్ చేస్తున్నాం కదా, ఇదే ఇన్సర్ట్ స్టేట్మెంట్ ఇక్కడ కూడా రాయొచ్చు, దీంట్లోనే రాయొచ్చు. ఇలా పెట్టి ఇన్సర్ట్ ఇంటూ ఈఎంపి అని పెట్టేసి మనము ఇక్కడ పెట్టొచ్చా లేదా? పెట్టచ్చు. కానీ ఇన్సర్ట్ చేసినప్పుడల్లా కొత్త నెంబర్ జనరేట్ చేస్తుంది, ఈ వాల్యూస్ మాత్రము మార్చాలి కదా. అవును సార్. ఇక్కడ పెడితే ఏమైతుంది, అదే రో ఇన్సర్ట్ అవుతూ ఉంటుంది, అదే వాల్యూ ఇన్సర్ట్ అవుతుంది. తప్పు కదా. అందుకు ఇది పెట్టకూడదు. ఇక్కడ మాత్రం ఏం చేస్తామంటే బిఫోర్ ఇన్సర్ట్ అప్పుడు నాకు ఎంప్లాయీ నెంబర్ మాత్రమే జనరేట్ చేయి అని అంటాం. అండ్ జనరేట్ చేసి ఈ బైండ్ వేరియబుల్లో రెడీగా పెట్టుకుంటుంది. అప్పుడు ఇప్పుడు నేను ఇది రన్ చేస్తాను ట్రిగ్గర్ ఈ టేబుల్లో ఫస్ట్ వన్ ట్రిగ్గర్ క్రియేట్ చేసి ఓకే అప్లై సీక్వెన్స్ క్రియేట్ చేయాలి. చేసాం కదా ఎంప్లాయీ సీక్వెన్స్. ఎంప్లాయీ నెంబర్ ఇదేనా కరెక్టా? ఏ కాలం అది టేబుల్లో? ఎంపీఎన్ఓ. అండర్స్కోర్ అండర్స్కోర్ ఎక్కడ లేదే, పెట్టాను సార్. అదిగోండి ఎక్కడ? ఇదిగోండి సెలెక్ట్ ఎంప్లాయీ అండర్స్కోర్ సీక్వెన్స్ పెట్టాం కదా. ఇది కాదు సీక్వెన్స్ అనేది, సీక్వెన్స్ పేరు ఇది. ఓకే, సీక్వెన్స్ పేరు ఎస్ఎంపి అండర్స్కోర్ ఇదిగో సీక్వెన్స్ పేరు ఏది ఉంటుందో అది పెట్టేసి డాట్ నెక్స్ట్ వాల్యూ. అదే కరెంట్ వాల్యూ తెలుసుకోవడం కర్వ్ వాల్యూ అని పెట్టుకుంటాం. CURRVIL అని చెప్తాం. కరెంట్ వాల్యూ ఏ వాల్యూ ఉందని తెలుసుకోవాలి. నెక్స్ట్ వాల్యూ అంటే ఇదేం చేస్తుంది, నెక్స్ట్ వాల్యూ జనరేట్ చేస్తుంది. ఓకే, ఇది ఎక్కడ మిస్ అయింది? డేటా రీప్లేస్. సీరియస్ సిస్టమ్ ఓనర్ కాబట్టి అవుతుంది. ఇది 1 2 3 4 ఇది అలా చేయట్లేదు. యాక్చువల్గా ఓనర్ కాబట్టి మనం సపరేట్గా యూజర్ స్కీమా క్రియేట్ చేసుకోవాలా. కానీ సింటాక్స్ ఇది యాక్చువల్గానే. ఓకే, అది నేను స్టెప్స్ క్రియేట్ చేస్తాను. తనకి ఇది అలౌ చేయలేదు. ఓకే, ట్రిగ్గర్ ఏమో రాశామా, క్రియేట్ చేశాను. ట్రిగ్గర్ని నేను క్రియేట్ చేయలేదు, ఇది అలౌ చేయలేదు. ఈ స్కీమాకి సిస్టమ్ అనేది ఓ సూపర్ యూజర్ కాబట్టి ఇది అలౌ చేయలేదు. టేబుల్ మాత్రం క్రియేట్ చేస్తాను ఉంది. అది నేను సపరేట్గా నేను స్టెప్స్ క్రియేట్ చేస్తాను, చెప్తాను. ఒక సపరేట్ స్కీమా క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ ఒకటే ఉంది స్కీమా, వేరే అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఇది ఇలా చేసా అనుకో. ఒక స్టెప్ ఉంది యాక్చువల్గా, ముందు చూద్దాం. ఒక క్రియేట్ చేస్తాను, క్రియేట్ యూజర్
హెచ్ఆర్ అని పెడతాం. ఐడెంటిఫైడ్ బై హెచ్ఆర్. ఇది అలా చేయదు, కామన్ రోల్ కావాలంటుంది. ఓకే, దానికి ఒక స్టెప్ ఉంది, దాన్ని ఆల్టరేషన్ పెట్టి చేయాలా, అది తర్వాత చేస్తా. ఇది స్కీమా క్రియేట్ చేయాలంటే, సపరేట్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే స్కీమా ఓనర్ ఉంది కదా, ఇది హెచ్ఆర్, దానికి సపరేట్గా అకౌంట్ క్రియేట్ చేయాలి. దానికి నేను చేస్తాను రేపు, ప్రస్తుతానికి జస్ట్ అర్థం చేసుకో. ఓకే, ఇది లాజిక్ యాక్చువల్గా. ఓకే, దీన్ని ఏమంటారంటే ఇక్కడ ఈ రో లెవెల్ ట్రిగ్గర్ కాబట్టి అలా రాసుకోవచ్చు. అంటే ప్రతి ఒక్క రికార్డ్ ఇన్సర్ట్ చేసినప్పుడు ఈ 3 థింగ్స్ అనేది ఆటోమేటిక్గా కంటిన్యూస్గా ఉంటుంది. ఇక్కడ సీక్వెన్స్ కాబట్టి రీప్లేస్ వాడకూడదు, వెయిట్ సీక్వెన్స్ పెడతాను. స్టెప్స్ ఇక్కడే రాస్తాను ట్రిగ్గర్ అనేది. నీ సిస్టంలో లాగిన్ అయినావు కదా, నువ్వు కూడా సిస్టంతో లాగిన్ అయినావు కదా, అవునా? సపరేట్ అకౌంట్ నీకు కూడా లేదు కదా, స్కీమా లేదు కదా, క్రియేట్ చేయలేదు కదా నువ్వు? చేయలేదు. ఓకే, నేను స్టెప్స్ పంపిస్తాను నీకు. దానికి ఒక స్టెప్ ఉంది, అది నేను పంపిస్తాను, క్రియేట్ చేసి చెప్తాను. ఓకే, ఇది జస్ట్ అర్థమైంది కదా కాన్సెప్ట్. ఇది స్టేట్మెంట్ లెవెల్ అంటే ఏంటి, రోల్ లెవెల్ ఏంటి, ఎక్కడ ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ బిఫోర్లో ఎన్ని ఉన్నాయి ఆపరేషన్స్? 4 ఉన్నాయి. అంటే 4 ట్రిగ్గర్స్ అని, 4 ఇండివిజువల్గా ట్రిగ్గర్స్ క్రియేట్ అయ్యాయి మొత్తం. ఇది 4. ఓకే, ఇది 4 డిఫరెంట్ టైప్స్ క్రియేట్ చేయొచ్చు ట్రిగ్గర్స్ని. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ఇది కూడా 4 ఉంది కదా, ఆఫ్టర్ కూడా 4 డిఫరెంట్ టైప్స్. మొత్తం ఎన్ని ఉన్నాయి? ఎన్ని చేయొచ్చు? 8. అవునా? ఈ 4 ప్లస్ ఈ 4 8 కదా. ఓకే, ఇందులో ఏంటి ఇక్కడ రోల్ లెవెల్లో ఎన్ని, ఇక్కడ ఎన్ని ఏంటి, ఇక్కడ రోల్ లెవెల్లో ఇంకో టైప్ ఏముంది? ఏదో రోల్ లెవెల్ ట్రిగ్గర్ ఆర్ స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్. అంటే ఇది కూడా 2 టైప్స్ కదా. రోల్ లెవెల్లో 8 రకాలు చేయొచ్చు ట్రిగ్గర్స్ని, స్టేట్మెంట్ లెవెల్లో 8. మొత్తం ఎన్ని రకాలు చేయొచ్చు? మొత్తం 16 ట్రిగ్గర్స్ చేయొచ్చు. కొన్ని బుక్స్లో ఎలా రాస్తారంటే 12 మాత్రమే ట్రిగ్గర్స్ క్రియేట్ చేయొచ్చు అంటారు. ఓకే, ఎందుకు 12 మాత్రమే చేయొచ్చు అంటారంటే ఈ మధ్య అనేది తెలియదు, మర్చిపోతారు. ఓకే, ఈ మధ్యతో కలిస్తే 16, మధ్య లేకుండా చేస్తే ఈ 3 6 12 సరిపోయిందా? అది అలా రాస్తారు. కానీ మధ్య వాడొద్దని ఇక్కడ రాయలే ట్రిగ్గర్లో. ఓకే, వాడచ్చు. ఇప్పుడు మనం ఏం రాసాము? డిఎంఎల్ ఆపరేషన్స్ మాత్రం రాసాం కదా. ఇలాగనే డిడిఎల్ కూడా రాయొచ్చు, డిడిఎల్ స్టేట్మెంట్స్ కూడా రాయొచ్చు ట్రిక్కల్లో. ఓకే, సో నేను చెప్పిన ఎగ్జాంపుల్లో నీకు సినారియో అర్థమైంది కదా. ఎంప్లాయీ నెంబర్ జనరేట్ చేయాలి ఆటోమేటిక్గా. నువ్వు ఒక స్క్రిప్ట్ రాసి, ఒక ప్రోగ్రామ్ రాసి పంపించు. ఇదంతా నేను పంపిస్తాను నీకు. ఓకే, ఇది ట్రిగ్గర్స్. సో ట్రిగ్గర్స్ మీద నేనేం చెప్తానంటే, ఇక్కడ బిఫోర్ ఇన్సర్ట్ మాత్రమే మనం రాసాం. ఇది మాత్రమే రాసాం, అవునా? ఇప్పుడు నువ్వేం చేయాలంటే అసైన్మెంట్లో నేను అసైన్మెంట్ ఇస్తాను. బిఫోర్ అప్డేట్, ఆఫ్టర్ అప్డేట్, బిఫోర్ డిలీట్, ఆఫ్టర్ ఇన్సర్ట్, ఈ అన్నిటికీ ఒక్కొక్కటి ఒక్కో రకంగా సపరేట్గా ట్రిగ్గర్స్ క్రియేట్ చేయి. స్టేట్మెంట్ లెవెల్ ఒకటి, రోల్ లెవెల్ ఒకటి. నేను అసైన్మెంట్స్ కొన్ని పంపిస్తాను ట్రిగ్గర్స్ మీద. ఒక డేటా ఇచ్చి దాని మీద రాయమని చెప్తా. అవన్నీ నాకు రాసి పంపించు. ఓకేనా? ఈ కాన్సెప్ట్ అర్థమే కదా. ఇదంతా తీసుకెళ్ళి
ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ట్రిగ్గర్ ఎందుకు వాడాలనేది ఆటోమేటిక్‌గా నీకు ఎవరు రాయరు. ఈ ట్రిగ్గర్ రాయి అని ఎవరు ఎక్స్‌ప్లిసిట్‌గా చెప్పరు. నీవే ఓన్‌గా నువ్వు ఆలోచించుకొని నేను దీంట్లో ట్రిగ్గర్ పెట్టొచ్చు కదా! ప్రతిసారి నేను చేయనవసరం లేదు కదా! అని చెప్పేసి నువ్వే డిఫైన్ చేసుకోవాల. ఓకే. 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 ఓకే జగదీష్. సరే. ఓకే. నేను అది పంపిస్తా. స్క్రీన్‌షాట్ కూడా పంపిస్తా ఇది. ఓకే సార్. ఓకే సార్. ఇది పంపిస్తే నీకు అర్థమవుతుంది. ఎందుకు ఎన్ని పర్పస్ అనేది ఈ వాల్యూ. ఈ డయాగ్రామ్ ఎక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసి ఎవరు చెప్పరు. అంటే నీకు అర్థం అవ్వడం అందరూ ఏమంటే బుక్‌లో రిఫరెన్సింగ్ ఓల్డ్ యాజ్ ఓల్డ్, న్యూ యాజ్ న్యూ అని పెడతారు. కానీ ఈ డయాగ్రామ్ అర్థమైపోతే ట్రిగ్గర్ అనేది ఎట్లా లోపల ఆపరేట్ అయిపోతది. అది బిఫోర్ ఇన్సర్ట్ పెట్టాలా, ఆఫ్టర్ ఇన్సర్ట్ పెట్టాలనేది ఆ కాన్సెప్ట్ అనేది నీకు ఈజీగా డయాగ్రామ్ అర్థం అవ్వగానే తెలిసిపోతది. అది. ఓకేనా? ఓకే. ఓకే. చలో. హ్మ్. బాయ్.